హలో హాయ్ అండి. ఇదైతే కన్నా తిరుమలకి వెళ్ళిండేదనమాట. చెప్పాను కదా తిరుపతి తిరుమల అని. ఇది భూదేవ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాము. ఎప్పుడు మేము వెళ్ళాము విష్ణు నివాసం దగ్గరికి, కానీ ఇక్కడ మా ఆయనకి పార్కింగ్కి బాగుంటుంది కారు కన్నాడు, అందుకే వెళ్ళాము. ఇంకా మా క్యూ లైన్లోకి అయితే కన్నా ఎప్పుడు చెప్పారు, మార్నింగ్ 10కి రండి అమ్మన్నారు. మేము 4కి వెళ్తే, కానీ మాకు చెప్పిన 10 నిమిషాలకి లైన్ వదిలేశారు. ఇంకా మా వారు అయితే బ్రష్ చేస్తున్నాడు, మేము ముందే చేసేసుకున్నాము. తను వచ్చే లోపల ఇంత ముందర ఇంత క్యూ అయిపోయింది. ఇంకా మళ్ళీ మనము పరిగెత్తామన్నమాట. ఇంకా క్యూ లైన్ అంటే ఖచ్చితంగా పరిగెత్తాల్సిందే. ఇంకా లైన్లోకి వెళ్ళాము. ఇప్పుడు 4:15కేమో వదిలేస్తారు. మార్నింగు 9:30 పైన టికెట్లు ఇచ్చారనమాట. అంతవరకు క్యూ లైన్లోనే ఉండిపోయాము. నేను, మా వారు, మా పాప ముగ్గురం కాబట్టి ఇంకా నేనైతే కన్నా ముందరికి వెళ్ళిపోయాను. ఒక పెద్ద క్యూ లైన్కి ముందరికి నేను వెళ్ళిపోయాను. మా వారు మా పాప వెనక్కి ఉండిపోయారనమాట. ఇంకా మనం ఆధార్ మీద టికెట్లు తీసుకుంటే బుధవారం రోజు అయితే టికెట్లు ఇవ్వరంటండి. ఎప్పుడైనా కానీ మీరు తిరుమలకి ఆధార్ మీద పోవాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి. బుధవారం రోజు టికెట్లు అయితే ఇవ్వరంట. టికెట్ ఇది తీసుకొని వెళ్తే ఆధార్ టికెట్ మనకి తొందరగా దర్శనం అవుతుంది. నడిచేది తక్కువ ఉంటుంది, కాళ్ళు అంత నొప్పి అనిపించవు అనమాట. నేను ఎక్కువ నడచలేనండి, అందుకని ఎప్పుడు వెళ్ళినా ఆధార్ మీద టికెట్ తీసుకొని వెళ్తాను. ఇంకా నేనైతే టికెట్ తీసుకొని వచ్చేసాను. నాకు మధ్యాహ్నం 3కి ఇచ్చారు దర్శనానికి, ఫ్రైడేకి. మా వారికి మా పాపకి అయితే కన్నా ఇంకా సాయంత్రం 7కి ఇచ్చారు. ఆ కొంతసేపటికే చూడండి, ఒక్క లైనే గ్యాప్ అనమాట. ఆ లైన్కి అంత అయిపోయిందనమాట. ఇంకా మేము శ్రీవారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్ళాము. అక్కడ చూసుకుని కొంచెం తిరిగేటి వస్తా మళ్ళీ కొన్ని తిరిగేసి కానీ వచ్చామన్నమాట. ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఇంకా నేను రూమ్ తీసుకోవద్దని చెప్పాను మా వారికి. ఎందుకంటే రూమ్ అంటే నాకు స్వామి సన్నిధిలో పనుకుందాము అనిపించింది. ఎక్కువ మేము రూమ్ తీసుకున్నది చాలా తక్కువ అండి. 1-2 సార్లు మేము తీసుకున్నాము. ఎప్పుడు పోయినా నాకు సత్రంలో పనుకోవటం ఇష్టం అనమాట. ఇప్పుడు ఇంకా కారు ఉంది కాబట్టి లగేజ్ అంతా అక్కడ పెట్టేస్తాము. లగేజ్ దాంట్లో పెట్టేసి ఇంకా శాలవ ఒక సాప ఎత్తుకుంటాము. హ్యాండ్ బ్యాగ్గా పెట్టుకొని ఇంకా తల కింద పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చేసుకునేసినాం. స్వామి దగ్గర ఖచ్చితంగా ఒక పూటన్నా తినాలన్నమాట. నాకు అది ఇష్టము. మా ఆయన ఈసారి మా పెళ్లి రోజు అండి, అందుకే వెళ్ళాము. 16 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 17 ఏళ్ళలో పడింది. 2009లో అయింది మా పెళ్ళి. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇన్నేళ్ళు జర్నీ చేయటం చాలా ఆనందం అనిపించింది అనమాట, ఇష్టమైన వాళ్ళతో. ఇంకా మార్నింగ్ అయిపోయింది, ఇంకా స్నానం చేసి రెడీగానే అయిపోయాం. వర్షం కూడా నైట్ పడింది, అందుకే వెంకటాద్రికి వెళ్ళాము. అక్కడ సత్రంలో పనుకొని ఇంకా అక్కడే 4కి లేసి ఎంత బాగుందంటే మాటలో చెప్పలేమండి. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా వెళ్ళండి. ఆ రూమ్స్ కానీ అక్కడంతా లాకర్లు ఇస్తారు. అక్కడ కూడా మేమేం లాకర్ తీసుకోలేదు, ఇంకా లగేజ్ కార్లో ఉంది కాబట్టి ఇద్దరం రెడీ అయిపోయినాం. వరాహస్వామి దర్శనానికి వెళ్ళాము, స్వామి దర్శనానికి కూడా వెళ్ళాము. మాకు షెడ్యూల్ అయితే 5 గంటలు పెట్టేశారు, తర్వాత వదిలారు. స్వామి దర్శనం చాలా బాగా జరిగిందనమాట. నా ఇన్నేళ్ళలో ఫస్ట్ టైం అంత బాగా దర్శనం అవటం మా పెళ్ళి రోజు బాగా జరిగింది. ఇంకా రిటర్న్ కూడా సాయంత్రము 7కంతా బయట వచ్చేసాము. ఇంకా లడ్డూలు తీసుకునేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి. మళ్ళీ సత్రంలో అయితే తిన్నాము, తినేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయిపోయామంట. ఓకే అండి, బాయ్.